హాయ్ అండి, ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? ఏం లేదండి, మేము అలా దారిలో వెళ్తూ ఉండగా మాకైతే చిన్న కాలువలో కలువ పూలు కనిపించినాయి. సో వాటిని చూడగానే కొయ్యాలనిపించేసింది. సో దానికోసమే ట్రై చేస్తున్నాం అనమాట. బట్ అది కర్రతో ట్రై చేస్తున్నా రావట్లేదు. సరేలే, అసలు లోతు ఎంత ఉందా అని చెక్ చేసి దిగుదామని చెప్పేసి చూస్తున్నాము. సో లోతు అయితే కొంచెం తక్కువగానే ఉంది అని చెప్పేసి కోద్దామని చెప్పేసి ట్రై చేసాం. బట్ ఇంతలో నాకైతే ఒక ఐడియా వచ్చింది. పువ్వు ఒకటే ఎందుకు, పువ్వు అయితే ఎప్పుడో ఒకసారి కోసుకుంటాకుండేది. అదే మనం వేళ కలువ చెట్టునే తీసుకెళ్ళిపోయి మన ఇంట్లో పెంచుకుంటే డైలీ మన దగ్గరే కలువ పూలు పూస్తాయిగా అని చెప్పేసి నాకైతే ఐడియా వచ్చిందండి. సో దానికోసమే కలువ చెట్టుని పీకుదామని చెప్పి ట్రై చేస్తుంటే దానికి ఉన్న ఆకులు అవన్నీ కూడా వచ్చేసినాయి. సో అవన్నీ చాలా పెద్దగా ఉంది చెప్పాలి అంటే. దీనిలో అయితే బల్బ్ అయితే ఏం లేదండి, జస్ట్ దాని వేర్లు మాత్రం నాకు వచ్చినాయి. అది మట్టి పెట్టే ముందు కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి వాటర్లో వేసేసాను. ఎందుకంటే వాటికి మొగ్గలు అయితే ఉన్నాయండి, ఆ మొగ్గలు కూడా మళ్ళీ వడిలిపోతాయి అని చెప్పేసి నేనైతే వాటర్లో పెట్టేశాను అనమాట. వాటర్లో పెట్టేశాను కదా, ఇంకా మట్టి దగ్గరికి వచ్చేద్దాం. మట్టిని ఎలా మిక్స్ చేయాలి అంటే, సో నేనేం చేశానంటే కొంచెం నీమ్ పౌడర్ వేసేసి దానిలో వెర్మి కంపోస్ట్ వేసాను. బ్లాక్ మట్టే తీసుకున్నానండి, బంకమట్టి అంటాం కదా మనం. సో ఆ బంకమట్టి తీసుకున్నాను, ఎందుకంటే మ్యాక్సిమం కలువ చెట్లు అనేది బంకమట్టిలోనే ఎక్కువ పెరుగుతూ ఉంటాయి అనమాట. సో అందుకని నేనైతే బంకమట్టి తీసుకుని బాగా మిక్స్ చేశాను. సో మిక్స్ చేసేసిన తర్వాత ఒక చిన్న పాట్ అయితే నేను తీసుకున్నాను. ఎంతైనా మన ఇంట్లో పెట్టుకుని అది పువ్వు పూస్తే వచ్చే ఆనందమే వేరు కదా. సో అందుకే నేను ఆ పువ్వులు చూడగానే నాకు తీసుకురావాలనిపించింది. సో అందుకే వెంటనే ట్రై చేశాను. బట్ చెప్పాలి అంటే ఆ లోతు అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి అది తీసుకొచ్చే ఛాన్స్ అనేది దొరికిందనమాట చెప్పాలి అంటే. సో ఇలా ఈ చిన్న పాట్లో నేను ఏంటి అంటే మొత్తం వేసేసాను అనమాట మట్టిని. సో మట్టి వేసేసి దానిలో వాటర్ అనేది ఆల్రెడీ పెట్టేస్తున్నాను, నింపుతున్నాను చెప్పాలి అంటే. అప్పుడు కొంచెం అన్నా కూలింగ్ అనేది వస్తుంది. ఇంకా వీటిలో ఏంటి అంటే నేను పైన లీవ్స్ అన్నీ కూడా చాలా కింద వరకు కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఉన్నదే టబ్బు చాలా చిన్నది, ఇవన్నీ చాలా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇవి నేను పెట్టేసిన తర్వాత అయినా కుళ్ళిపోతాయి కదా. సో ఆ కుళ్ళిపోవడం ఎందుకని ముందే నేను కట్ చేస్తున్నాను. కానీ దానికి ఉన్న మొగ్గలు అయితే మాత్రం తీయట్లేదు అనమాట. దాని వేర్లు చూసారా ఎంత పొడుగ్గా ఉన్నాయో. సో ఆ పొడుగ్గా ఉన్నాయని వేర్లు అనమాట, తెల్లగా ఉన్నాయి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే వేర్లు అనేది చిన్న పాట్లో పెట్టేసుకున్నాను. సో అది లోపల కిందకి వెళ్ళిపోయిన తర్వాత అవే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో దానికి అంతగా కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి, ఎక్కడైనా పెరుగుతాయి అనమాట కలువ చెట్లు అనేవి. అండ్ నేను తీసుకొచ్చిన ఈ 2 కాబట్టి రెండింటికి అటు ఇటు అని చెప్పేసి కార్నర్స్లో పెట్టుకున్నాను. నేనైతే ఫస్ట్ పెట్టాను కదా, అది చాలా చిన్న బల్బ్ అనమాట. దానికి పూలు కూడా చాలా చిన్నగా వచ్చినాయి, మినీ లోటస్ లాగా అనిపించింది నాకు, చాలా క్యూట్ అనిపించింది. అందుకే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, నాకు తెలిసినంత ప్రకారం దీనికి కేర్ అనేది చాలా తక్కువ అండి. బట్ మనం చెప్పాలి అంటే పాట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఎవ్రీ మంత్ ఆర్ 15 డేస్కి ఒకసారి ఫెర్టిలైజర్ అనేది ఇస్తే సరిపోతుంది. సో ఆ ఫెర్టిలైజర్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఫెర్టిలైజర్స్లోకి వచ్చేసరికండి మనం ఏంటి అంటే డ్యాప్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా NPK 16:16:16 ఉంటుంది. సో అది ఏ షాప్లో గార్డెన్ షాప్లో అయినా దొరుకుతుంది అనమాట, గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి. సో దాన్ని యూజ్ చేసినా సరే మనకి సరిపోతుంది అనమాట. బట్ ఈ ఫెర్టిలైజర్ అనేది ఎలా యూజ్ చేయాలి అంటే, ఒక పేపర్లో మనం కొన్ని గ్రాన్యూల్స్ తీసేసుకుని అది ఫోల్డ్ చేసేసి మధ్యలో పెట్టుకోవాలి. ఎందుకంటే అటు ఇటు మనకి మొక్కలు ఉన్నాయి కాబట్టి చుట్టూ వాటి రెండింటికి మనకి ఫెర్టిలైజర్స్ అనేది వెళ్ళాలి కాబట్టి మధ్యలో అనేది పెట్టుకోవాలి. సో నేను వాటర్తో ఫిల్ చేసేసాను, నేనైతే నార్మల్గానే ఫిల్ చేశాను. ఇన్ కేస్ మీకు అలా కాదు అనుకున్నా ఏదైనా థర్మాకోల్ కానీ ఏదైనా వేసి కూడా వాటర్ అనేది ఫిల్ చేయొచ్చు అనమాట. సో పెట్టిన 2 డేస్కే నేను ఆల్రెడీ బడ్స్తోనే తీసుకొచ్చాను కాబట్టి ఆ బడ్ అనేది బ్లూమ్ అయిందండి, చాలా హ్యాపీగా ఉంది చూస్తే కూడా. సో ఆ ఫ్లవర్ అలా విచ్చులుకుంటే నాకు చాలా సంతోషం వేసింది చెప్పాలి అంటే. సో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.